రే నిక్కి ఎలా ఉన్నారా? Fine, Dad. హాస్టల్ కి సెలవులు ఇచ్చారా? They have given us holidays. How are you, Dad? What are you doing? ఆగాగు, నీ ఇంగ్లీష్ ఏదైతే ఉందో అది నీ హాస్టల్ స్కూల్ గేట్ లోపల వదిలేసిరా. ఇక్కడ ఉన్నంత సేపు నువ్వు తెలుగులోనే మాట్లాడాలి, అర్థమైందా? Okay, Dad. Okay. Can. ఇంట్లోకి వెళ్ళు. The next day. రేళ్ళు 7వ తారీఖు నా పిల్లి. కంగ్రెస్ అమ్మయ్యా, నువ్వు తప్పకుండా రావాలి రే. అవక నీకు పెళ్లి అవుతుంది. నేను రాకుండా ఎలా రా? తప్పకుండా వస్తానా. మీ అబ్బాయి హాస్టల్ నుంచి వచ్చాడంట కదా, ఏడి? రే నిక్కి, ఈ 5 స్టార్ ఇంటి పని చేస్తున్నారా? అయ్యా రే ఎవడో బిచ్చగడు వచ్చాడు చూడు. అయ్యా ఎందులోకి పిలిచిదిరి? ఏంట్రా పిలవడం? నీవు బై మీరియే కదా, ఇంట్లో ఉన్నప్పుడు తెలుగు భాష మాట్లాడమంటిరి, అందుకే గూగుల్లో తెలుగు భాష నేర్చుకునిచున్నాను. ఏలేంట్రా పైకి వచ్చి మరి పెట్టుకుంటున్నారు? ఈడేరా మా అబ్బాయి, హాస్టల్ చదువులు కదా, అందుకే తెలుగు కొంచెం. అంకుల్కి హాయ్ చెప్పు. 1 minute. Hey Google, how do we call uncle in Telugu? బాబయ్య. పెద్దయ్య. Bye bye. Tata. Goodbye. పో లోపలికి. డాడ్ ఈసారి చూడు కరెక్ట్ గా పిలుస్తాను. తాతయ్య. అరే నా వివాహానికి టిప్పిస్తుంటాను ఇవ్వటం మరిచితేనే. ఇప్పుడే పాతాళలోకానికి బయలుదేరాలి. బట్టులారా నా రథాన్ని సిద్ధం చేయండి. నా రెక్కల గుర్రం ఎక్కడ? చిల్చిల్ గుర్రం, చలాకి గుర్రం, చిల్చిల్ గుర్రం, చలాకి గుర్రం. ఇది మేము కామెడీగా చెప్పినా భవిష్యత్తులో తెలుగు మాట్లాడాలంటే ఇలా గూగుల్లో వెతుక్కోవాలేమోనండి. ఆధునికత మోజులో పడి స్వచ్ఛమైన తెలుగుని విస్మరిస్తున్నాం. ఈ పోటీ ప్రపంచంలో పరభాష అవసరమే, కానీ మన భాష మన అస్తిత్వం. కనీసం ఇంటి వద్దనైనా మన పిల్లలతో తెలుగులోనే మాట్లాడుకుందాం. స్వచ్ఛమైన తెలుగును ఆవి తరాలకు అందిద్దాం. జై తెలుగు తల్లి.